పెళ్లి కూతురులా ఉన్నావు. ఈ కాలం పిల్లలకి ఈ అలంకారాలు ఇష్టం ఉంటావు అనుకుంటాను. అదేం లేదత్తయ్య, నేను ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటాను. హారతి తీసుకోమా. ఏం కోరుకున్నావు? నీలాంటి అత్తయ్య కావాలని. నీలాంటి కోడలుంటే నాకు ఆనందం. ఎవరితోనా పొద్దున్నే కోతలకు వస్తున్నావు? ఇంకెవరితో? మన కోడలతోనే. కోడల? నిస్తార్థం కాకుండా కోడలు ఎలా అవుతుంది? అందుకే లలితకి ఇవ్వబోతున్న ఈ ఉంగరం వెనక కేవలం ఆనవాయితీ మాత్రమే కాదు, అంతకు మించిన ఆత్మీయత ఉంది, అనురాగం ఉంది. 20 సంవత్సరాల క్రితం నేను శారద కలుసుకున్న ఉంగరం ఇది. ఐఎమ్ సారీ, శారద ఎవరో నీకు చెప్పిన లేదు కదా. సాగర్ తల్లి రాధక్క నా మొదటి భార్య. తన కొడుకు పుట్టాడని, బంగారం లాంటి కోళ్ళు వస్తుందని ఆ కోళ్ళ కోసమే ఈ ఉంగరం అని చెప్పి మురిసిపోయేది. తన కోరిక ప్రకారమే కొడుకు పుట్టాడు, బంగారం లాంటి కోళ్ళలో వచ్చింది. కానీ రాధా, ఏమండి అంతగా కలలు కనక్కయ్య తన కోడలికి తన చేతులతో ఈ ఉంగరం పెట్టుంటే మనందరికీ ఆనందంగానే ఉండేది. కానీ రాధా, శారదని ఇంట్లో ఉంచుకునే అవకాశం లేకపోవడం చేతనే కదా ఆ రోజు అలా. అలా రాత చింత చేరిన సాగర్ ఆమె దగ్గరే పెరిగాడు, ఆమెలోనే తన తల్లిని చూసుకున్నాడు. రాధ, ఈ ఉంగరాన్ని నీ చేత్తోనే నీ కోటలో పెట్టు. మా ఫాదరు పొద్దున మీ ఇద్దరు మార్కెట్ నుంచి వచ్చారు కదా. అదేమిట్రా మరీ అమ్మాయికి బెండకాయకి తొండకాయకి తేడా తెలియదు, మరీ హాస్టల్లోనే పుట్టి హాస్టల్లోనే పెరిగినట్టుంది నేను అని రిజెక్ట్ చేశారు. అలాగే ఫాదర్, నేను ఆయన కొడుకునేగా, నేను ఒక డోసు ఇచ్చాను. నేనేం అమ్మాయిని ప్రేమించలేదు, మీరు ఒక అమ్మాయిని చూసి చెప్పండి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సిద్ధమన్నాను. లలిత, రే ఎందుకు ఏడుస్తున్నావు? సాగర్, మీ అమ్మగారిని ఒకసారి చూడాలనిపిస్తుంది. అమ్మనే? మీరెవరు వెళ్ళి చూడరా? మేము వెళ్ళి చూసినా మమ్మల్ని గుర్తుపడే స్థితిలో లేదు. మా డాడీ మాత్రం అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారు. నువ్వు? మా అమ్మ నా స్థితిలో చూడలేదు లలిత. 14 ఏళ్ళుగా హాస్పిటల్ పెట్టిన జీవోత్సవంలో పడింది మా అమ్మ. అలా బతకడం కంటే చావటమే మంచిదేమో. ఏమిటో మాటలు? నేను బాధ పెట్టాను, నీకంత బాధగా ఉంది. నీకు మా అమ్మని చూడాలందుగా రేపే హాస్పిటల్ తీసుకెళ్తాను. ఓకే? సారీ అంకుల్. హలో సాగర్, హౌ ఆర్ యూ? అంకుల్, దిస్ మిస్ లలిత, మై క్లాస్మేట్, డాక్టర్ అంకుల్. నమస్తే. నమస్తే, ప్లీజ్ సిట్ డౌన్. అమ్మగారిని చూడాలని వచ్చాము. ఎస్ఐలం పాస్ కావాలి. ఇప్పుడు ఆమె ఎస్ఐలంలో లేదు, ఐసీయూలో ఉంది. ఏమైంది అంకుల్? వారం రోజులుగా ఆమె కోమాలో ఉంది. నాన్నగారు చెప్పలేదా? ఎస్ఐలంలో మరో మెంటల్ పేషెంట్ ఆమెను తల మీద బలంగా కుట్టింది, దాంతో స్పృహ పోయింది. దెబ్బ అంత ప్రమాదకరమైంది కాకపోయినా ఇంట్రాసెరెబ్రల్ బ్లీడింగ్ వల్ల ఆమె ఇంకా కోలుకుంది. ఓసారి చూడొచ్చా? వాయిస్ వీరిని ఐసీయూకి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్.
హాస్పిటల్కి వెళ్ళారా? ఎలా ఉంది? ఇంకా స్పృహ రాలేదు. స్పృహ రావడం ఏమిటి? శారద్ తలకు దెబ్బ తగిలింది రాధ. ఎప్పుడు? వారం రోజులైంది. మరి నాతో చెప్పనేలేదే. డాక్టర్లు ఏమంటున్నారు చెప్పండి. గాయం చిన్నదే, మరేం పర్వాలేదంటున్నారు. కానీ నాకేదో భయంగా ఉంది రాధ. పిచ్చితో ఎచ్చితో శారద బ్రతుకుందంటేదో తృప్తి. ఏనాటికైనా బాగుపడి మళ్ళీ మామూలు మనిషి కాకపోతుందని ఆశతో బ్రతుకుతున్నాను. కానీ ఆశ కాస్త ఆవిరైపోయి మనకు మనిషి తక్కువ పోతుందేమో. శారద గారికి స్పృహ వచ్చింది. వెరీ గుడ్, కమ్ ఆన్ లెట్స్ గో. నన్ను వదలండి, నన్ను వదలండి. నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఆయన నేను ఇంటికి వెళ్ళాలి. రాధకి ఎలా ఉంది? రాధని చూడాలి, రాధని చూడాలి. వదలండి, వదలండి, వదిలేయండి. కూర్చోమ్మా, కూర్చోమ్మా. సిస్టర్, పెత్తడం రెడీ అయ్యి. ఏం జరిగింది? నేను పడిపోయాను. స్పృహ తప్పింది కదా? అవునమ్మా. ఎన్ని గంటలైంది? గంటలు కాదమ్మా, చాలా రోజులైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. చూడమ్మా, చాలా బలహీనంగా ఉన్నావు, రెస్ట్ తీసుకోవాలి. పద్నాలుగు సంవత్సరాల తర్వాత మామూలు మనిషి అయిందంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంతకు ముందు తగిలిన చోటే మళ్ళీ దెబ్బ తగలటం ఈ కేసులో చాలా హెల్ప్ అయి ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో తన వాళ్ళ మధ్య ఉంటే ఆవిడ త్వరగా కోలుకుంటుందేమో. ఎగ్జాక్ట్లీ. ఆవిడకి ఏమాత్రం షాక్ తగలకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. అందుకు ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తయారు చేయాలి. శ్రీకాంత్ గారి కోసం ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆయన వైజాగ్ వెళ్ళారన్నారు. పోనీ ఆయన మిస్సెస్కి చెప్పపోయారా? ఐ థింక్ యు ఆర్ రైట్ డాక్టర్. మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. శ్రీకాంత్ గారు ఉంటే బాగుండేది. అక్కకి ఏం కాలేదు కదా డాక్టర్? షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆవిడకి స్పృహతో పాటు మతి కూడా వచ్చింది. వెంటనే ఇంటికి రావాలని, ముఖ్యంగా మిమ్మల్ని చూడాలని ఆవిడ పడే ఆరాటాన్ని మేము ఆపలేకపోతున్నాం. అక్కే బాగుపడిందా? చెల్లి చూడాలంటోందా? ఎంత చల్లని వార్త చెప్పారు డాక్టర్. కళకళ్ళాడుతూ అక్కయ్య ఇంట్లో తిరుగుతుంటే చూడాలని ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. మనసారా తనతో మాట్లాడాలని. నా మనసు ఎంతగా కలవరిస్తోందో. అక్కయ్యని ఎప్పుడు ఇంటికి తీసుకొస్తారు డాక్టర్? తీసుకొస్తానమ్మా, కానీ చెప్పండి డాక్టర్, ఏమిటి? ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో గానీ మనుషుల్లో గానీ ఎలాంటి మార్పు ఉండకూడదు. ముఖ్యంగా శ్రీకాంత్ గారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారన్న సంగతి ఇప్పట్లో ఆమెకు తెలియకూడదు. ఈ రహస్యం కాపాడాలంటే మీరింకా ఆమె దృష్టిలో
వితంతువుగానే ఉండాలి. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి షాక్ తగిలినా మనకు దక్కదు. 15 ఏళ్లకు పూర్వం ఆమె వెళ్లే ముందు ఈ ఇంటి పరిస్థితులు పరిసరాలు ఎలా ఉండేవో ఇప్పుడు అలాగే ఉండాలి. కర్టెన్లు సోఫాలు అన్ని ఆవిడ అభిరుచి మేరకు అట్లాగే ఉంటే మంచిది. డాక్టర్, ఇలా ఎంతకాలం జరగాలి? కొంతకాలం గడిస్తే ఆవిడ మానసిక పరిస్థితి మారుతుంది. అప్పుడు ఎలాంటి నిజాన్నైనా భరించే శక్తి ఆమెకు కలుగుతుంది. అంతవరకు మీరు వితంతువులా నటించాలని చెప్పడానికి నాకు బాధగా ఉంది. పర్వాలేదు డాక్టర్, నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న అక్కయ్య కోసం ఏదైనా చేస్తాను. ఇంతకీ అక్కయ్యని ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? ఓ వారం రోజులు పట్టొచ్చు. కోలుకోగానే కబురు చేస్తాను. శ్రీకాంత్ గారు రాగానే నాకు ఫోన్ చేయండి. వస్తానమ్మా. అలాగే డాక్టర్. చిన్నమ్మగారు, అక్కయ్య గారికి బాగైపోయిందట రావయ్య. కొద్ది రోజుల్లో ఇంటికి వస్తుందట. పోనీలే అమ్మా, ఎన్నాళ్ళకి అక్కయ్య గారి విషయంలో కళ్ళు తెరిచాడా దేవుడు. కానీ నా బ్రతుకుతోనే ఆడుకుంటున్నాడా దేవుడు. పెళ్ళైన 4 రోజులకే నా పసుపు కుంకుమలు చెరిపేశాడు. అలాగే ఉండనిస్తే నా బ్రతుకు నేను బ్రతికేదాన్ని. మళ్ళీ సుమంగళం చేశాడు. కోటి కోరికలు పెంచాడు. 14 ఏళ్లుగా ఇల్లు, వాకిలి, సంసారం, పిల్లలు, మమతలు, బంధాలు వీటన్నిటితో నన్ను బంధించేశాడు. ఇవన్నీ మర్చిపోయి ఒక్కసారిగా నా బ్రతుకును 14 ఏళ్లు వెనక్కి ఎలా తిప్పగలరు రామయ్యా? వెనక్కి ఎలా తిప్పగలరు? సోఫాలైతే ఎలాగైనా తిప్పొచ్చు, కర్టన్లైతే ఏ రంగైనా మార్చొచ్చు. కానీ ఇన్నాళ్ళు పంచుకున్న అనుభవాలు, పెంచుకున్న అనుబంధాలు ఎలా తెంచుకోను? ఈ మమతల్ని ఎలా మర్చిపోను? భర్త ఉండగానే నా నొసట ఈ కుంకుమని ఎలా చెరుపుకోను రామయ్య? నా కుంకుమని ఎలా చెరుపుకోను?